హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరో హీరోయిన్ ఇద్దరు టైం ట్రావెల్ అయి 1987 ఇయర్లోకి వెళ్ళిపోతారు కదా. ఇంకా హీరోయిన్ని ఎలా అక్కడ చూశాడు అని చూస్తే ఆ టైం ట్రావెల్ కార్ యాక్సిడెంట్ అవుతుంది కదా, అందులోనే హీరో కూడా ఉండింటాడు కదా. సో వాడు కళ్ళు తెరిచి చూస్తే ఆ టైంని సెట్ చేసే స్క్రీన్ కంప్లీట్గా ఆఫ్ అయిపోతుంది. అస్సలు వర్క్ అవ్వడం లేదు. వీడికి ఏం చేయాలనే తెలియడం లేదు. ఇంకా వీడు హీరోయిన్ నడుచుకుంటూ వెళ్ళిన ఆ స్ట్రీట్లోని నడుచుకుంటూ వెళ్తుంటాడు. అప్పుడు యూన్ని ఒకడు షోల్డర్తో గుద్దాడు కదా, వాడు ఇప్పుడు హీరోని కూడా తెలియకుండా గుద్దేస్తాడు. సారీ 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 సార్ అని తిరిగి చూస్తే హీరో తలలో నుంచి ఎలా యూన్ తల మీద బ్లడ్ వచ్చింది. అలానే హీరోకి కూడా రాగా వాడికి ఏం అర్థం కావడం లేదు. నిజంగానే నా షోల్డర్కి ఏమైనా పవర్ వచ్చేసిందా ఏంటి అని అనుకొని, సార్ ఏమైంది మీ తలకి అని అడిగినప్పుడు అదేం లేదండి అని చెప్పి హీరో వెళ్తున్నప్పుడు అప్పుడే యూన్ని చూస్తాడు. యూన్ని చూసిన వెంటనే కనిపెట్టేస్తాడు తను టైం ట్రావెల్ అయి వచ్చింది అని. సో అప్పుడే తనని ఒంటరిగా పిలుచుకొని వెళ్ళి, ఇలా మనం టైం ట్రావెల్ అయి 1987లోకి వచ్చేసాము, మళ్ళీ మనం వెళ్ళలేము అన్నప్పుడు హీరోయిన్ ఏడుస్తుంది అని అనుకుంటే తను సంతోషంలో నవ్వుతుంటుంది. నిజమా, మీరు చెప్పేదంతా నిజమా అని నవ్వగా హీరో ఒకలా చూస్తుంటాడు. ఆ టైం యూన్ అమ్మ అటుపక్కగా క్రాస్ అయి వెళ్ళడం యూన్ చూసేస్తుంది. వెంటనే హీరోని పట్టి దూరం తోసేసి తన ఇష్టానికి పరుగులు తీస్తుంటుంది. హీరో ఏమయ్యాడు అని చూస్తే యూన్ తోసిన ఫోర్స్కి అక్కడే సృహ తప్పి పడిపోతాడు. ఆ విషయం తెలియక యూన్ వాళ్ళ అమ్మ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళగా యూన్ అమ్మ ఒక క్లబ్లోకి వెళ్తారు. చాలా షైగా ఒకలా ఫీల్ అవుతూనే లోపలికి వెళ్తారు. కానీ ఆ ముగ్గురు అమ్మాయిలు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటారు. అప్పుడు యూన్ అమ్మ వాళ్ళ దగ్గరకు వెళ్ళి, నేను రెస్ట్ రూమ్కి వెళ్ళాలి అన్నప్పుడు నువ్వే కనిపెట్టి వెళ్ళు అని చెప్పగా యూన్ అమ్మ కూడా ఎలానో రెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోతారు. అక్కడే నిల్చొని ఒకలా ఫీల్ అవుతున్నప్పుడు కరెక్ట్గా యూన్ ఆ ప్లేస్కి వచ్చేస్తుంది. అలానే కళ్ళు కూడా ఆర్పకుండా వాళ్ళ అమ్మని చూస్తూ నిలబడగా తను ఫుల్గా భయపడిపోతుంది. ఎందుకు ఈ అమ్మాయి నన్నే ఇలా చూస్తూ నిల్చోంది అని చూస్తున్నప్పుడు యూన్ స్లోగా వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మ అని పిలవగా తను బెదిరిపోతుంది. ఏంటి అమ్మనా అని అడిగినప్పుడు యూన్కి ఇంకా కూడా ఇదంతా కలనా నిజమా అన్నట్లే ఉంది. సో వాళ్ళమ్మ బుగ్గల్ని పట్టి చూసి అయితే ఇదంతా నిజమేనా అని చెప్పి ఫాస్ట్గా వాళ్ళమ్మని హక్ చేసుకుంటుంది. అమ్మా చాలా సారీ మా, నేను కావాలని అలా చెయ్యలేదుమా, మనకి చాలా టైం ఉంది, మనం ఎప్పుడైనా కలవచ్చు మాట్లాడుకోవచ్చు అని అనుకున్నా. కానీ నువ్వెందుకు అంతలో నన్ను వదిలి వెళ్ళిపోయావు, నేను ఎంత భయపడిపోయానో తెలుసా అని హీరోయిన్ తన ఇష్టానికి మాట్లాడగా యూన్ అమ్మ చూస్తుంది. యూన్కేమో తలకి దెబ్బ తగిలి బ్లడ్ వస్తుందా, యూన్ ఏమో అలా ఏడుస్తూ మాట్లాడుతుందా. సో యూన్ అమ్మని చూసారంటే మీరు చాలా మత్తులో ఉన్నారా ఏంటి, ఆ సూపర్ బ్లూ డ్రగ్ తీసుకున్నారా అని అడుగుతుంది. ఆ టైంలో అంతా ఈ యంగ్స్టర్స్ అందరూ ఆ డ్రగ్స్ని ఎక్కువగా తీసుకుంటారేమో, కానీ యూన్కి అదేంటో కూడా తెలియక చూస్తుంటే యూన్ అమ్మని చూసారంటే నన్ను ఏం చెయ్యకండి, నేను ఇంటికి వెళ్ళాలి అని చాలా పాపంగా చెప్పగా అమ్మా ఏమ్మా చెప్తున్నావు, నేనెందుకు మా నిన్ను ఏమైనా చేస్తాను అని తనని టచ్ చేస్తుంది. కానీ యూనమ్మ భయపడి యూన్ని దూరం తోసి సారీ అండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలానే కట్ చేసి హీరోని చూపిస్తారు. హీరో అయితే అప్పుడప్పుడు ఆ గ్రామానికి టైం ట్రావెల్ అయి వచ్చింటాడు కదా, అంతేకాకుండా ఆ గ్రామంలోనే కదా టీచర్గా కూడా జాయిన్ అయింటాడు. సో హీరో అలా పడి ఉండడం ఆ ఊరి చైర్మన్ ఇంకా ఇంకొక అతను చూసేస్తారు. ఇప్పుడు హీరోని లేపి సార్ మీకేమైంది, తల్లో అంత రక్తం వస్తుంది, ఎవరు మిమ్మల్ని అలా చేసింది, ఫస్ట్ మీరు రండి హాస్పిటల్కి వెళ్దామని హీరోని వీపు మీద మోసుకొని వెళ్తుంటారు. అలానే ఇక్కడ క్లబ్లో చూపిస్తారు. పోలీసులు ఆ క్లబ్లోకి వచ్చేస్తారు. ఇలా ఎవరి దగ్గరంతా ఐడి లేదో వాళ్ళంతా బయటకు రండి, లైన్గా వచ్చి నిలబడండి అన్నప్పుడు అప్పుడే హీరోయిన్ రెస్ట్ రూమ్ల నుండి వస్తుంది. కరెక్ట్గా ఆ పోలీస్ కూడా యూన్ని చూసేస్తాడు. చూడగానే హీరోయిన్ దగ్గరకే నడుచుకుంటూ వెళ్తుంటాడు. యూన్కి అయితే చాలా భయంగా ఉంది. అయ్యయ్యో ఇప్పుడు మనల్ని పట్టుకొని జైల్లో వేసిస్తారా ఏంటి అని నిల్చోంటుంది. అతను దగ్గరగా వెళ్ళిపోతాడు. ఆ టైంలోనే బయట అప్పుడే హీరోయిన్ దగ్గర ఒకడు ఒక నోటీస్ని ఇచ్చింటాడు కదా, వాడు వాడి ఫ్రెండ్ దగ్గర రే ఈరోజు నేను ఒక విచిత్రమైన అమ్మాయిని చూసానురా, ఏమో కొత్త భాష అంతా మాట్లాడుతునింది, ఏమో వేరొక గ్రహం నుండి వచ్చినట్లే అనిపించింది, మెడకి స్కార్ఫ్ అంతా కట్టుకోనింది అన్నప్పుడు హీరో కూడా అంతా వినేస్తాడు. ఏంటి మెడకి స్కార్ఫ్ కట్టుకోనిందా, తను ఎటుపక్క వెళ్ళింది అని చూసావా అని అడగ్గా వాడు అదిగో ఆ క్లబ్ లోపలికే వెళ్ళింది అని చెప్పగా ఇప్పుడు అలానే క్లబ్ లోపల చూపిస్తారు. యూన్కి లోపల భయంగా ఉన్నా పైకి భయపడనట్లే నిల్చో ఉంటుంది. కానీ కరెక్ట్గా హీరో వచ్చేస్తాడు.
అక్కడ పనిష్మెంట్ లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ చూస్తాడు. వెంటనే మిమ్మల్ని ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేయమంటే ఇక్కడేం చేస్తున్నారు అని అర్చగా అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి హీరో వెనకాల దాముకొని సార్ సార్ మమ్మల్ని ఎలా అయినా కాపాడి పిలుచుకొని వెళ్ళండి, సారీ మిస్టర్ జాన్ అన్నట్లు అడగ్గా యూన్ని చూడాలి. ఏంటి సారా, వీడలా ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు అని బిత్తర చూపులు చూస్తున్నప్పుడు ఇప్పుడు హీరో యూన్ వైపు తిరిగి గట్టిగా ఏంటి నీకు సపరేట్ గా చెప్పాలా ఏంటి అని అరుస్తాడు. ఏమంటే యూన్ ని కూడా కాపాడాలి కదా. సో యూన్ కూడా అర్థం చేసుకుని మిస్టర్ జాన్ వచ్చేసారా అని అక్కడి నుండి వెళ్ళాలని చూస్తుంది. కానీ ఆ పోలీస్ వెంటనే యూన్ చేయి పట్టి స్టాప్ చేసేస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావు అన్నట్లు. అప్పుడు హీరో ఆ పోలీస్ ని చూసి మనసులోనే ఈ రోజు నుంచి 5వ రోజుకి 2 మర్డర్ కేస్, ఒక మిస్సింగ్ కేస్ చూసిన తరువాత సడన్ గా ఈ పోలీస్ బోక్ తన ఉద్యోగాన్ని రిజైన్ చేసేస్తాడు. 30 సంవత్సరాలు ఈ గ్రామాన్ని వదిలి వేరొక ప్లేస్ కి వెళ్ళిపోయి జీవిస్తాడు. దానికైన కారణం ఏమైంటుంది అన్నట్లు ఆ పోలీస్ ని చూస్తుంటాడు. ఏమంటే ఫ్యూచర్ లో నుండే కదా హీరో వచ్చాడు, చాలా డీటెయిల్స్ ని కలెక్ట్ చేసి వచ్చింటాడు. ఇప్పుడు ఆ బోక్ అనే పోలీస్ దగ్గరకు వెళ్ళి ఏం సార్, ఒక టీచర్ వాళ్ళ స్టూడెంట్స్ ని పిలుచుకొని వెళ్ళకూడదా అని అడిగినప్పుడు వాళ్ళేం స్టూడెంట్స్ మాత్రమే కాదు, తప్పు చేసిన దోషులు, నన్ను అడగకుండా మీరెలా వాళ్ళని పిలుచుకొని వెళ్ళగలరు అని ఆ బోక్ కూడా పొగరుగా మాట్లాడగా ఇంటి దోషుల ఇలాంటి వర్డ్స్ అంతా యూస్ చేసి స్టూడెంట్స్ ని భయపెట్టకండి, నిజమైన దోషుల్ని కనిపెట్టే దారిని చూడండి అన్నప్పుడు నువ్వేం చెప్తున్నావని అడుగుతాడు. అవును, కనిపెట్టాల్సిన వాళ్ళని కనిపెట్టింటే ఇప్పటికీ ఇలా అంతా జరిగిండదు కదా అని ఒకలా ఇండైరెక్ట్ గానే మాట్లాడగా ఆ బోక్ ఫేస్ అలానే చేంజ్ అవుతుంది. నువ్వు దేని గురించి ఇలా అంతా మాట్లాడుతున్నావని అడుగుతాడు. కానీ అంతలో ఆ ఊరి చైర్మన్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. అతను అయితే ఆ ఊరి పెద్ద కదా, సో అతను రాగానే ఆ పోలీస్ బోక్ కూడా చాలా మర్యాదంతా ఇచ్చి మాట్లాడుతుంటాడు. సార్ సార్ మీరెలా ఇక్కడ అని అడగ్గా ఇదిగో ఈ సైకిల్ ని పెట్టుకొని ఏం చేయలేకపోతున్నా సార్, వెళ్ళేటప్పుడు నన్ను మీ జీప్ లో డ్రాప్ చేసేస్తారా అన్నట్లు అడగ్గా ఆ పోలీస్ కి ఇంకా వేరే దారి లేక ఖచ్చితంగా డ్రాప్ చేస్తాను అన్నప్పుడు ఇప్పుడు చైర్మన్ అక్కడ నిల్చో ఉన్న స్టూడెంట్స్ అందరినీ చూసి రేపు 8 గంటలకి మీరందరూ ప్రిన్సిపల్ రూమ్ లో ఉండాలి, మీకుంది రేపు అన్నట్లు చెప్పేసి వెళ్తున్నప్పుడు ఆ ప్లేస్ కి యూన్ అమ్మ ఉన్నారు కదా, వాళ్ళ నాన్న అంటే యూన్ తాతయ్య వచ్చేస్తాడు. అంతే యూన్ అమ్మ చెవులు పట్టుకొని నువ్వు ఫస్ట్ రా ఇంటికి అని లాక్కుని వెళ్ళగా పోలీస్ హీరోని ఒకలా కోపంగా చూస్తూనే అక్కడి నుండి వెళ్తాడు. ఇంకా హీరోయిన్ అయితే వీన్ని వదిలితే మనకి ఇంకా వేరే దారి లేదు అని చెప్పి హీరో వెనకాలే వెళ్తుంటుంది. కానీ హీరో మాత్రం యూన్ ని పట్టించుకోకుండా వెళ్ళగా యూన్ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళి అవును ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగ్గా నేను ఎక్కడికో వెళ్తాను, నాకు ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి, నీకెందుకు అని అడిగినప్పుడు అది కాదు మీరు ఎవరు అని అడుగుతుంది. ఓ ఇప్పుడే నా గురించి తెలుసుకోవాలి అని అనిపించిందా, ఏమో టూర్కి వచ్చినట్లు కదా నీ ఇష్టానికి క్లబ్ కంతా వెళ్ళి తిరుగుతున్నావు, అలానే తిరుగుతూ ఉండిపో అన్నట్లు చెప్పగా మీరు నన్ను చెప్పకండి, మీరు మాత్రం ఏం చేస్తున్నారేంటి, ఇలాంటి ఒక ప్లేస్ లో ఎలా మీరు ఇంత కూల్ గా రిలాక్స్ గా తిరుగుతున్నారు చెప్పండి అని మాట్లాడుతూ అప్పుడే హీరో తల మీద వస్తున్న బ్లడ్ ని చూస్తుంది. చూసి ఇప్పుడు అర్థమైంది, మీరే కదా నన్ను యాక్సిడెంట్ చేసింది, నిజం చెప్పండి అని అడగ్గా హీరో ఒకలా చూసేసి నువ్వు నాతో పాటు రా అప్పుడే నీకు అర్థమవుతుంది అని ఆ కార్ ఉన్న ప్లేస్ కి పిలుచుకొని వెళ్ళి యూన్ దగ్గర జరిగిందంతా చెప్పగా యూన్ని చూసారంటే ఓ అయితే మీరు చెప్పినట్లు చూస్తే ఇది ఒక టైం ట్రావెల్ మిషన్, మీరు ఒక టైం ట్రావెలరా, అయితే మీరు నన్ను యాక్సిడెంట్ చేయడం వల్లనే నేను మీతో పాటు ఇక్కడికి టైం ట్రావెల్ అయి వచ్చాను, అయితే నా తప్పేం లేదు కదా అన్నట్లు హీరోయిన్ ఇష్టానికి మాట్లాడగా ఇక్కడ చూడు ఈ కార్ ఎవరిని గుద్దనే గుద్దదు, అలాంటి ఒక మోడల్ లోనే డిజైన్ చేయబడింది అన్నప్పుడు అయితే నన్నెలా గుద్దారు అని హీరోయిన్ అడగ్గా హీరో వచ్చి నేను ఈ కార్ని యూస్ చేసి ఒక రోజులో 2 సార్లైనా టైం ట్రావెల్ చేసి వస్తూనే ఉన్నాను, కానీ ఒక్కరోజు కూడా ఇలా అంతా జరిగిందే లేదు, కానీ ఈ రోజు జరిగింది అంటే ఏం నీకు సౌండ్ వినిపించలేదా, కార్ వస్తున్న సౌండ్ వినిపించలేదా అని అడిగినప్పుడు యూన్ కూడా ఆలోచించి లేదు కదా నాకు పాట సౌండ్ మాత్రమే వినిపించింది, మీరే నన్ను గుద్దేశారు అని ఇద్దరు మాట్లాడుతున్నప్పుడే ఆ గ్రామానికి చెందిన ఒక అతను ట్రాక్టర్ తీసుకుని వస్తాడు ఆ కార్ ని తీసుకుని వెళ్ళడానికి. ఇంకా హీరో హీరోయిన్ ఇద్దరు కార్ వెనకాలే నడుస్తూ వెళ్తుంటారు. అప్పుడు హీరో ఆ కార్ ని నేను ఎలా అయినా రెడీ చేసేస్తాను, కానీ అంతవరకు మనకి వేరే దారి లేదు,
ఇక్కడే స్టే చేయాలి, నాకు ఇక్కడ ఇల్లుంది, నువ్వు కూడా అక్కడే స్టే చెయ్యొచ్చు అన్నప్పుడు యూన్కి ఇంకా వేరే దారి లేదు కదా. సో హీరోతో పాటు వెళ్తుంది. వెళ్ళి చూస్తే హీరోకి అక్కడ అంత పెద్ద ఇల్లుంది. యాక్చువల్లీ ఆ ఊరి వాళ్ళే హీరోకి ఆ ఇల్లుని ఇచ్చినట్లున్నారు. ఇప్పుడు హీరోయిన్ ఇల్లంతా చూసేసి మీరు ఊరికే ఇక్కడే ఉండిపోవచ్చు అనుకుంటా అన్నట్లు చెప్పగా, ఏం కామెడీనా, నాకు శాపం ఇస్తున్నావా ఏంటి అని అడిగినప్పుడు, లేదు బాబు, ఇంత పెద్ద ఇల్లు, మంచి ఉద్యోగం, అందుకే ఊరికే చెప్పాను అన్నప్పుడు, ఇక్కడ చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను, నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు ఈ ఇల్లు వదిలి ఎక్కడా బయట వెళ్ళకూడదు, అలా బయట వెళ్ళాము అంటే చాలా ప్రమాదం అన్నప్పుడు, ఏం ఏం ప్రమాదం అని యూన్ అడగ్గా, కాసేపు ముందు చూసావు కదా క్లబ్ లో నీ ఐడెంటిటీ, నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగారు కదా. సో ఇదంతా ఇక్కడ అన్ని చోట్ల అడుగుతుంటారు. సో నువ్వు ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకో, నువ్వు ఇప్పుడు ఒక విత్తనాన్ని ఈ భూమిలో వేసావు అంటే అది 30 సంవత్సరాల తరువాత ఒక పెద్ద చెట్టుగా ఉంటుంది. ఆ టైంలోనే మనం ఫ్యూచర్లో ఉంటాం. సో నువ్వు ఇప్పుడు ఒక చిన్న తప్పు చేసినా అది ఫ్యూచర్లో ఎవరో ఒకరి లైఫ్ని కూడా మార్చొచ్చు. సో నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండు అని అడ్వైస్ చేస్తుంటాడు. కానీ హీరోయిన్ సీరియస్గా తీసుకున్నట్లే అనిపించడం లేదు. తనకేమంటే వాళ్ళ అమ్మని చూసేసింది, వాళ్ళ అమ్మ ఇప్పుడు ప్రాణాలతో ఉన్నారు, అది మాత్రమే ఇప్పుడు తన మైండ్లో రన్ అవుతుంటుంది. సో దాని గురించే తలుచుకుంటూ హ్యాపీగా ఉంది. అలానే ఇప్పుడు యూన్ అమ్మని చూపిస్తారు. యూన్ అమ్మకి ఒక అమ్మ ఉంటారు కదా, ఆమె యూన్ అమ్మని బయట తోసి, నైట్ క్లబ్గా వెళ్తావు నువ్వు, ఈ రోజంతా బయటనే ఉండు, అప్పుడే నీకు బుద్ధొస్తుంది అని అంతలా అరుస్తుంటారు. అప్పుడు వాళ్ళ నాన్న, ఎందుకు మా దానికి బిడ్డను బయట తోసేసావు, నేను తిట్టేశాను కదా చాలు అన్నప్పుడు, అయితే మీరు బయటకు వెళ్ళండి అని అతన్ని కూడా అర్చి ఆమె లోపలికి వెళ్ళిపోతారు. ఇప్పుడు యూన్ అమ్మ అయితే, అమ్మ గేట్ ని ఓపెన్ చెయ్యండి మా, నాకు భయంగా ఉంది అన్నట్లు పిలుస్తుంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న గేట్ ఓపెన్ చేసి, కాసేపు ఇక్కడే ఉండుమా, నేను వెళ్ళి మీ అమ్మని ఓదార్చి పిలుచుకొని వస్తాను అని చెప్పి లోపలికి వెళ్తాడు. అప్పుడు యూన్ అమ్మ బయట నిల్చొని ఆపోజిట్ లో ఉన్న హీరో ఇంటిని చూస్తూ నవ్వుతుంటుంది. తినకి హీరో మీద ఏమైనా క్రష్ ఉందా ఏమి అని తెలియడం లేదు. ఒకలా నవ్వుతూ, మిస్టర్ జాన్ ఇప్పుడు లోపలనే కదా ఉంటారు అన్నట్లు చూస్తుంటుంది. ఆ టైంలోనే ఇంట్లో ఉన్న యూన్ని చూసారంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి ఈ ఏరియాలోనే ఉండాలి, కానీ ఎక్కడ ఉన్నారు అని తెలియడం లేదు, ఆమెను ఫస్ట్ కనిపెట్టాలి అని ఆలోచిస్తున్నప్పుడు హీరో వస్తాడు. వచ్చి, నువ్వు ఇక్కడ ఫ్రీగా ఉండొచ్చు, త్వరగానే నేను నిన్ను ఇక్కడి నుండి పంపించేస్తాను, అంతవరకు నువ్వు కాస్త చూసి ఉండు అని సాఫ్ట్గానే మాట్లాడతాడు. ఇంకా కాసేపు తరువాత చూస్తే హీరో ఆ కార్ని ఏమైనా రిపేర్ చేయగలమా అని చూస్తుంటాడు. కానీ ఎక్కడ ఎలా స్టార్ట్ చేయాలి అని ఏం అర్థం కాలేదు. ఇది అయ్యే పని కాదు అని టయర్డ్ అయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళి అక్కడ ఉన్న క్యాలెండర్ని చూస్తాడు. అందులో 14వ తేదీని మార్క్ చేసి పెట్టింటాడు. అంతేకాకుండా దాని కింద ఫస్ట్ మర్డర్ అన్నట్లు రాసి పెట్టింటాడు. ఏమంటే ఆ మొదటి హత్య ఆ రోజు జరగబోతున్నట్లుంది. అంతలో యూన్ని ఇక్కడి నుండి పంపించేయాలి అన్నట్లు ఆలోచిస్తుంటాడు. ఇంకా నెక్స్ట్ డే చూసారంటే ఒక అతను వచ్చి హీరోని అక్కడి నుండి పిలుచుకొని వెళ్ళిపోతాడు. హీరో అలా వెళ్ళగానే యూన్ తన పని స్టార్ట్ చేసేస్తుంది. ఏమంటే హీరో అలా బయట వెళ్ళాడో లేదో నెక్స్ట్ సెకండ్ కి యూన్ కూడా బయట వచ్చేస్తుంది. ఆ టైంలోనే కరెక్ట్ గా యూన్ అమ్మ కూడా బయట రాగా యూన్ కూడా చూసేస్తుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మని అక్కడ చూడగానే యూన్కి అంత ఖుషి, ఏంటి అమ్మ ఎదురింట్లోనే ఉన్నారా అని అంత సంతోషం యూన్కి. ఇంకా వాళ్ళ అమ్మని ఎలా వదులుతుంది, వెనకాలే ఫాలో అవుతూ వెళ్తుంటుంది. యూన్ అమ్మ అయితే భయపడుతూనే వెళ్తుంటారు. అయినా యూన్ ఫాలో అవుతూనే ఉండగా ఇది అయ్యే పని కాదు అని యూన్ అమ్మ స్టాప్ అయ్యి, ఎందుకు ఎందుకు నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు అని అడగ్గా యూన్ వచ్చి, ఎందుకంటే నాకు మీరు నచ్చారు, మిమ్మల్ని నేను చాలా మిస్ అయ్యాను అని చెప్పినప్పుడు యూన్ అమ్మ చాలా ఇన్నోసెంట్ గా ఒకలా చూసి, మీ అమ్మ చనిపోయారా అని అడిగినప్పుడు హీరోయిన్ ఏం చెప్పలేదు, సైలెంట్ గానే నిలబడగా, మీ అమ్మలా నేను ఉన్నానా అని నాకు తెలియడం లేదు, కానీ నన్ను అమ్మ అని పిలవకు, నాకు ఒకలా భయంగా ఉంది, నా పేరు సోనా అన్నట్లు చెప్పగా వెంటనే యూన్ కూడా, ఓకే సోనా, అయితే నేను మీ వెనకాల రావడంలో మీకేం ప్రాబ్లం లేదు కదా అని అడిగినప్పుడు సోనా ఏం చెప్పకుండా సైలెంట్ గా నడిచి వెళ్ళగా హీరోయిన్ కి అంత సంతోషం. అయితే ఓకే అనే కదా అర్థం అని యూన్ ఖుషీగా వెనకాలే వెళ్తుంటుంది. ఇప్పుడు యూన్ అమ్మ సోనా ఈ బస్ స్టేషన్ లో టికెట్ కౌంటర్ అంతా ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి కూర్చుంటారు. యూన్ కూడా అక్కడ వెళ్ళి సెటిల్ అయిపోతుంది. సోనా చూసేసి, నువ్వు ఇక్కడే ఉంటావా ఏంటి, నాకు ఇక్కడ పని ఉంది అన్నప్పుడు యూన్ వచ్చి, సరే మీరు మీ వర్క్ చేసుకోండి, నేను అలా పక్కన ఒక రౌండ్ వేసి వస్తాను అని వెళ్తుంది. హీరోయిన్ అలా వెళ్ళగానే సోనా టేప్ రికార్డ్ లో ఒక క్యాసెట్ ని వేసి ఆన్ చేసి, ఇప్పుడు
ఇప్పుడు ఒక బుక్ని తీసి చాలా ఇంట్రెస్టింగ్గా చదువుతుంటుంది. ఆ టైంలోనే బయట వెళ్ళిన యూన్ని చూసారంటే అక్కడే దూరంగా నిల్చొని వాళ్ళ అమ్మని చూస్తూ నిల్చొని ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ అమ్మని ఫోటో తీద్దామని ఫోటో తీస్తున్నప్పుడు అప్పుడే యూన్కి ఒక విషయం గుర్తొస్తుంది. ఒకరోజు యూన్ తన బాస్ షాప్లో ఉన్నప్పుడు యూన్ అమ్మ అక్కడికి వచ్చింటారు. కానీ యూన్ ఆ టైంలో ఎక్కడ అందరూ చూసేస్తారేమో, తినే మా అమ్మ అని తెలిసిపోతుందేమో అని ఆమెను అక్కడి నుండి పంపించేయడంలోనే ఉండింటుంది. కొంచెం కూడా వాళ్ళ అమ్మని పట్టించుకోనిండదు. నువ్వు వెళ్ళు మా వెళ్ళు అని చెప్తున్నప్పుడు యూనమ్మ అక్కడ ఉన్న బుక్స్ అన్నింటినీ చూసేసి, ఇదంతా చూసినప్పుడే నాకు గుర్తొస్తుంది, నేను ఒక ఆథర్ అవ్వాలి అని ఆశపడ్డాను, నాకు బుక్స్ అంటే చాలా ఇష్టం అన్నట్టు చెప్తారు. కానీ హీరోయిన్ నాన్న ఆ టైంలో అస్సలు పట్టించుకోనిండరు. నీకు బుక్స్ కూడా చదవడం వచ్చా ఏంటి అన్నట్లే యూన్ వాళ్ళ అమ్మని చులకనగా అడుగుతుంది. పక్కన ఉన్న యూన్ నాన్న కూడా ఎందుకు ఇప్పుడు ఆ బుక్స్ నీకు, రా వెళ్దామన్నప్పుడు అవునవును ఇప్పుడంతా నాకు కళ్ళు కూడా మంచిగా కనిపించడం లేదు, నాకెందుకు బుక్స్ అని ఆమె ఆ బుక్స్ని అక్కడే పెట్టేసి వెళ్ళిపోయింటారు. సో ఇప్పుడే యూన్కి అర్థమవుతుంది వాళ్ళ అమ్మకి బుక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండింది అని. కానీ మనమే ఏం పట్టించుకోలేదు అని చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఒక ప్లేస్లో కూర్చోన్నప్పుడు అప్పుడే యూన్కి వాళ్ళ నాన్న దగ్గర చెప్పేసి వచ్చింటుంది కదా, నేను పాస్ట్లోకి వెళ్ళాను అంటే మా అమ్మ మీరు కలుసుకునేలానే చెయ్యను, అమ్మ లైఫ్ని నేను మార్చేస్తాను అని, మా అమ్మ లైఫ్ని మార్చేస్తాను అని. ఇప్పుడు అదంతా ఆలోచిస్తున్నప్పుడే యూన్కి ఇంకొక విషయం గుర్తొస్తుంది. అవును అమ్మకి నాన్నకి పెళ్లి అయింది 1988లో. అంతేకాకుండా అమ్మ ఒకసారి చెప్పారు మా పెళ్లికి 1 year ముందే నాన్నని మీట్ అయ్యాను అని. అయితే 1987 ఈ ఇయర్లోనే కదా అమ్మ నాన్నని మీట్ అయింటారు అని తిను ఇక్కడ వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తున్నప్పుడే అక్కడ యూన్ నాన్న ఎంట్రీ ఇస్తాడు. అతను ఇంకెవరో కాదు, ఆ షోల్డర్తో యూన్ని హీరోని గుద్దుతూనే ఉన్నాడే అతనే యూన్ నాన్న. ఇప్పుడు ఆ బస్ స్టేషన్ వైపే వస్తుంటాడు. ఇప్పుడు క్యాజువల్ గా అక్కడ కూర్చోన్న సోనాని చూస్తాడు. అంతే చూడగానే లోపల ఒకటే బటర్ఫ్లైస్ అని చెప్పాలి. యూన్ నాన్న అయితే సోనాని చూడగానే టోటల్ గా పడిపోయాడు. ఊరికే కాదు నిజంగానే పడిపోతాడు కూడా. అతను పడిన సౌండ్ విని సోనా బయటొచ్చి ఏమైంది అని యూన్ నాన్నకి హెల్ప్ చేస్తున్నప్పుడు కరెక్ట్ గా యూన్ వచ్చేస్తుంది. దూరం పో అని వెంటనే ఇద్దరిని విడగొట్టాలని చూస్తుంటుంది. ఇప్పుడు వాడి తల పట్టుకొని అవును చూడటానికి నాన్నలానే కదా ఉన్నాడు, నీ పేరేంటి అని అడగ్గా నా పేరు కీబాంగ్ అని చెప్తాడు. యూన్ నాన్న పేరు కూడా అదే కదా. సో యూన్ కన్ఫర్మ్ అయిపోతుంది. వెంటనే అతన్ని అక్కడి నుండి దూరంగా తరుముతుంటుంది. యూన్ అమ్మకి అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఇద్దరిని చూసి ఇద్దరు చూడటానికి ఒకేలానే ఉన్నారు, వాళ్ళు చేసే చేష్టలు కూడా ఒకేలానే కదా ఉంది అన్నట్లు చూస్తూ నిల్చుంటారు. ఇంకా యూన్ నాన్న అయితే నువ్వెవరు, చెయ్యి వదులు అని అరుస్తాడు. కానీ యూన్ వచ్చి నువ్వు ఒకసారి నడిచి చూపించు అని అడుగుతుంది. అతను నడిచి చూపించి ఏమైంది అని అడిగినప్పుడు యాక్చువల్లీ హీరోయిన్ నాన్న కుంటుతూనే నడుస్తాడు, కానీ ఇతను బాగానే నడుస్తుంటాడు. దానివల్ల ఒకలా కన్ఫ్యూజన్లో ఆలోచిస్తుంటుంది. కానీ కీబాంగ్ని చూసారంటే సోనాని మీట్ అవ్వడంలోనే ఆత్రంగా ఉన్నాడు. కానీ యూన్ వదిలితే కదా అతన్ని వెళ్ళనివ్వకుండా ఇక్కడ చూడు నువ్వు ఇంకా అనవసరంగా సోనాని అంతా మీట్ అవ్వనీయకూడదు, అసలు తనని చూడనైనా చూడకూడదు అని భయంకరంగా బెదిరించగా నువ్వెవరు అసలు అని అడిగినప్పుడు నేను తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తుంది. బెస్ట్ ఫ్రెండా, అలాంటి ఏంటి అని అడిగినప్పుడు అలా అంటే నన్ను దాటుకొని నువ్వు సోనా దగ్గరకు వెళ్ళలేవు అని అర్థం అని చెప్పగా నీకెందుకు నేను నచ్చలేదు, నేనెందుకు నీ ఫ్రెండ్ని డేట్ చేయకూడదు అని అడిగినప్పుడు ఎందుకంటే నాకు తెలుసు నువ్వు ఎవరు అని, నాకు తెలుసు నువ్వు దేనికి పనికి రావు అని నాకు బాగా తెలుసు అని వాళ్ళ నాన్న హట్ అయ్యేలానే మాట్లాడగా అతను కూడా హట్ అవుతాడు. నువ్వు అసలు నువ్వెవరు నన్ను ఇలా అంతా చెప్పడానికి అని మాట్లాడుతున్నప్పుడు అక్కడికి కీబాంగ్ అన్న అంటే కీబాంగ్కి ఒక అన్న కూడా ఉంటాడు. అతను ఆ ప్లేస్కి రాగా హీరో కూడా ఫాస్ట్గా వెళ్ళి యూసుఫ్ ఎలా ఉన్నావని వెళ్ళి హక్ చేసుకుంటాడు. ఇప్పుడు హీరోయిన్ ఇద్దరిని చూస్తుంది. ఆ యూసుఫ్ కూడా యూన్కి బాగా తెలిసేమో, ఏంటి ఈ అంకులా అని ఇద్దరిని కోపంగానే చూస్తుంటుంది. ఇంకా ఆ టైంలోనే హీరోని చూపిస్తారు. హీరోని ఎక్కడికి పిలుచుకొని వెళ్ళారని చూస్తే ఆ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళందరూ ఒక చోట చేరి యోగా ఎక్సర్సైజ్ లాంటిది చేస్తుంటారు. అక్కడికి హీరోని కూడా పిలుచుకొని వెళ్ళగా హీరోకి అయితే కొంచెం కూడా ఇష్టం లేదు. అయినా ఇంకా వేరే దారి లేక నిల్చోన్నప్పుడు చైర్మన్ ఉన్నాడు కదా అతను హీరోని చూసి నవ్వుతుంటాడు. కానీ హీరో మాత్రం ఏదో నవ్వాలి అన్నట్లే నవ్వుతుంటాడు.
యాక్చువల్లీ చైర్మన్కి హీరో అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా హీరో మీద చాలా మర్యాద కూడా ఉంటుంది. కానీ హీరోకి మాత్రం ఆ చైర్మన్ అంటే అస్సలు నచ్చదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా హీరో దగ్గర వెళ్ళి మాట్లాడుతూ ఏదో ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉంటాడు. దాని వల్లనే అతని దగ్గర నుండి ఎలా ఎస్కేప్ అయ్యేది అన్నట్లే చూస్తుంటాడు. ఇంకా హీరో అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తే ఇంట్లో యూన్ లేదు కదా. సో తినెక్కడికి వెళ్ళింది? మనకున్న టెన్షన్లో ఈ అమ్మాయి ఒకటి, కానీ తిను ఏమో ప్లాన్తోనే ఇక్కడ ఉందని మాత్రం బాగా అర్థమవుతుంది అని వాగుతూ తను నిద్రపోయి ఉంటుంది కదా ఆ సోఫాని ఇప్పుడు క్లీన్ చేస్తున్నప్పుడు ఒక బాక్స్ కింద పడి ఉండడం చూస్తాడు. అదేం బాక్స్ అంటే యూన్ అమ్మ చనిపోయిన ప్లేస్లో హీరోయిన్కి దొరికింటుంది కదా ఆ బాంగ్ బాంగ్ టీ హౌస్ అనే బాక్స్. ఆ బాక్సే అక్కడ పడి ఉంటుంది. దాన్ని ఇప్పుడు చూడగానే హీరోకి చాలా షాకింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ బాక్స్ వచ్చి ఆ సీరియల్ కిల్లర్ సిగ్నేచర్ కదా. సో ఈ బాక్స్ ఎలా ఈ అమ్మాయి దగ్గర ఉంది అని ఫాస్ట్ గా లోపల ఉన్న పేపర్ ని తీసి చూస్తాడు. కానీ అది నీళ్ళల్లో తడవడం వల్ల అందులో ఏం రాసుంది అని మంచిగా కనిపించదు కదా. ఇప్పుడు వెంటనే హీరో దగ్గర కూడా అలాంటి ఒక బాక్స్ ఉంటుంది కదా, దాన్ని తీసి చూస్తాడు. రెండు ఒకేలానే ఉంది. ఇప్పుడు అందులో ఏం రాసుంది అని చూస్తే చదివే అమ్మాయిలందరూ చాలా ప్రమాదమైన వాళ్ళు అన్నట్లు రాసుంటుంది. హీరో దాన్ని చదివి దీనికి ఏం అర్థమైంటుంది అన్నట్లు ఆలోచిస్తుంటాడు. ఆ టైంలోనే ఆ ముగ్గురు అమ్మాయిలు రౌడీ అమ్మాయిలు ఉన్నారు కదా, డ్రగ్స్ అంతా కూడా తీసుకున్నారే, వాళ్ళు సోనాని ఒంటరిగా ఒక ప్లేస్ కి పిలుచుకొని వెళ్ళి ఎవరినో ప్రాంక్ చేయాలి అంట, దానికి నువ్వు కూడా వచ్చి హెల్ప్ చేయాలి అని సోనాని పిలుస్తుంటారు. కానీ సోనా వచ్చి లేదు లేదు నేనంతా అలా చెయ్యలేను, అదంతా చాలా తప్పు అన్నట్లు చెప్తుంది. కానీ వాళ్ళు వినకుండా ఫోర్స్ చేస్తూనే ఉంటారు. లేదు నువ్వు ఖచ్చితంగా చేసే తీరాలి అని. ఆ టైంలోనే యూన్ కూడా వాళ్ళ అమ్మని చూడటానికి ఆ బస్ స్టేషన్ కి మళ్ళీ వెళ్తుంది. కానీ అక్కడ సోనా లేదు. సరే ఓకే, అమ్మ ఇంతసేపు ఏం చదువుతున్నారు అని అక్కడ ఉన్న బుక్ ని తీసి చూస్తున్నప్పుడు పక్కన ఒక నోట్ బుక్ ఉండడం చూస్తుంది. ఇప్పుడు ఆ బుక్ ని తీసి చదివినప్పుడు అంతలా అందులో ఏం రాసునిందో ఏమో, అలానే తన ఫేస్ రియాక్షన్ చేంజ్ అవుతుంది. అలానే ఇక్కడ ఈ రౌడీ అమ్మాయిలు చాలా ఎక్కువగా చేస్తుంటారు. అందులోనూ ఆ క్రాఫ్ అమ్మాయిని చూసారంటే సోనాని పట్టుకొని ఏంటి నువ్వు అంత మంచిదానివా ఏంటి, ఎందుకు ఇంత డ్రామా చేస్తున్నావు, ఇలా ఉంటే అందరికీ నువ్వు నచ్చుతావు అని ఇలా అంతా చేస్తున్నావా, నాకు ఇలా డ్రామా చేసే వాళ్ళంటే నే నచ్చదు, మర్యాదగా మేము చెప్పేది చెయ్యి అని ఊరికే సోనాని పట్టి తోస్తూనే ఉంటుంది. సోనా కూడా చాలా భయపడుతుంటుంది. ఇప్పుడు అలా తోస్తూ ఉన్నప్పుడు ఒక స్టేజ్ లో అలానే వెనకాల ఉన్న ఆ నీళ్ళలోనే డమాలని వెళ్ళి పడిపోతుంది. ఆ ముగ్గురు అమ్మాయిలు భయపడిపోతారు. కానీ ఒక్కరు నీళ్ళలోకి దూకి కాపాడటానికి ట్రై చేయరు, అలానే నిల్చొని చూస్తుంటారు. సోనా కూడా కొద్ది కొద్దిగా నీళ్ళలోకి వెళ్ళిపోతుంటుంది. కానీ కరెక్ట్ గా నా ప్లేస్ కి వచ్చి వాళ్ళ అమ్మని కాపాడి కష్టపడి పైకి పిలుచుకొని వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు చాలా కోపంగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీరంతా అసలు మనుషులేనా అని చెప్పి ఇప్పుడు ఆ క్రాఫ్ అమ్మాయిని చూసి గోమిషా అంటే నువ్వే కదా అని అలానే టెర్రర్ గా అడుగుతుంది. యాక్చువల్లీ ఏమని చూస్తే యూన్ బాస్ ఉంటారు కదా ఒక లేడీ ఆథర్, ఆమె పేరే గోమి. ఆమె 1987లో స్మాల్ డోర్ అని ఒక బుక్ ని రాసి ఫేమస్ అయింటారు కదా. కానీ ఆ బుక్ ఆ లేడీ రాసిండదు, హీరోయిన్ అమ్మ సోనానే ఆ బుక్ ని రాసింటారు. కాసేపు ముందు హీరోయిన్ వాళ్ళమ్మ డైరీని చదివింటుంది కదా, అందులో చూసారంటే సోనా స్మాల్ డోర్ అని ఆ స్టోరీని రాసి పెట్టింటారు. సో దాన్ని చదవగానే యూన్కి అర్థమైపోతుంది అమ్మనే ఆ బుక్ ని రాసింది. కానీ మన అమ్మ రాసిన ఆ స్టోరీని ఆ గోమి కాపీ చేసి ఫేమస్ అయిండాది అని. అందుకే ఇప్పుడు వాళ్ళమ్మని వీళ్ళు సతాయించడంతో ఆ క్రాఫ్ అమ్మాయిని చూసి గోమి నువ్వేనా అని అడగ్గా నా పేరు నీకెలా తెలుసు అని వెనకాల నుండి సౌండ్ వస్తుంది. ఈమ్రా ఈ అమ్మాయి మాట్లాడకుండా వెనకాల నుండి ఎవరో మాట్లాడుతున్నారు అని హీరోయిన్ తిరిగి చూస్తే అక్కడ వేరొక అమ్మాయి నిల్చోంది. యాక్చువల్లీ ఆ అమ్మాయి గోమిలా ఉంది. అంతేకాకుండా హీరోయిన్ బాస్ ఉన్నారు కదా, ఆ లేడీకి అప్పుడప్పుడు తను వేసుకునే చైన్ ని టచ్ చేసే అలవాటు ఉంటుంది. అలానే ఇప్పుడు ఈ అమ్మాయి కూడా చైన్ ని టచ్ చేస్తూనే ఉంది. సో ఈ అమ్మాయి ఫ్యూచర్ లో తినకి బాస్ గా ఉన్న గోమి అని హీరోయిన్ అర్థం చేసుకుంటుంది. కానీ ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయిలని బిహేవ్ చేస్తుంటుంది. వెంటనే సోనాని పట్టుకొని పక్కనే మా అమ్మ హాస్పిటల్ ఉంది రా మనం అక్కడికి వెళ్దామని పిలిచినప్పుడు యూన్ వెంటనే వెళ్ళి అదంతా ఏం వద్దు మేము వెళ్తామని సోనాని సేఫ్ గా పిలుచుకుని వెళ్తుంది. ఇప్పుడు ఇంట్లోకి వెళ్లే ముందు వాళ్ళమ్మ దగ్గర వాళ్ళు మిమ్మల్ని బుల్లి చేస్తున్నారా ఏంటి అని అడిగినప్పుడు లేదు లేదు వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అని సోనా చెప్పగా ఇంటి ఫ్రెండ్సా,
వాళ్ళెలా మీకు ఫ్రెండ్స్‌గా ఉండగలరు? మీరు నిజం చెప్పండి అని అడిగినప్పుడు, లేదు నాకంటూ ఫ్రెండ్స్ అని ఎవరూ లేరు. వాళ్ళు మాత్రమే నాతో అట్‌లీస్ట్ ఏదో ఒకటి మాట్లాడుతారు. ఇంకెవరు నాతో స్కూల్లో మాట్లాడనైనా మాట్లాడరు అని చాలా ఇన్నోసెంట్‌గా చెప్తుంటుంది. ఆ టైంలోనే సోనా అక్క పైన నిల్చొని, "హే గాడిద త్వరగా ఇంటికి రా" అని సోనాని తిట్టుంటారు. యూన్‌కి అయితే వాళ్ళ అమ్మని ఇలా చూసి చాలా బాధగా ఉంది. ఆ టైంలోనే హీరో ఏం చేస్తున్నాడు అని చూస్తే ఆ కార్‌ని రిపేర్ చేస్తుంటాడు. ఎలానో కార్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఆ స్క్రీన్ కూడా లోడ్ అవుతుంటుంది. హమ్మయ్య! ఆన్ అయిపోయింది అని రిలాక్స్ అయినప్పుడు యూన్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు హీరో దగ్గర మీరు ఎప్పుడైనా ఒక విషయాన్ని లేట్‌గా రియలైజ్ అయ్యాము అని ఫీల్ అయ్యారా? ఛ! ఇదంతా ముందే తెలిసింటే ఇలా చేసుండొచ్చు కదా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా అని చాలా డల్‌గా అడుగుతుంది. కానీ హీరో ఏం చెప్పకుండా సైలెంట్‌గా చూస్తున్నప్పుడు నేనిప్పుడు అలాంటి ఒక సిట్యుయేషన్‌లోనే ఉన్నాను. నేను ఇక్కడ చేయాల్సిన కొన్ని విషయాలు ఉంది. నేను ఇప్పుడే తిరిగి వెళ్ళలేను. ప్లీజ్ అన్నట్లు చెప్తుంది. హీరో అయితే ఏం చెప్తుంది ఈ అమ్మాయి అన్నట్లు షాకింగ్‌గా చూస్తుంటాడు. అలానే ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.